వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? సో ఇంకా ఈ కోర్టు కేసులు అవన్నీ పక్కకు పెట్టేస్తే నన్ను చాలామంది ఒక డౌట్ రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఆ డౌట్ని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేయడానికి అండ్ సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి వచ్చేసాను అనమాట ఈరోజు వీడియోలో. అయితే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను కదండి కోర్టు కేసు గురించి, అంటే సుధీర్ సార్ ఎట్లా వాదించారో దాని గురించి కొన్ని హైలైట్ చేస్తూ పాయింట్స్ చెప్పాను. మీరు అంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పోస్ట్ పోన్ అవ్వడం మీకు చాలా ఇష్టం ఉన్నట్టుంది. అంటే చాతగాని వాళ్ళు, చదవడానికి ఇష్టం లేని వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు, పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటారు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు నెగిటివ్గా కామెంట్ చేశారండి. చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో మెయిన్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఏదో 1-2% తప్ప అందరూ ఈవెన్ సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే ఆ టాప్ 10, టాప్ 15, టాప్ 20లో ఉండే వాళ్ళు కూడా ఈవెన్ కాబోయే డిప్యూటీ కలెక్టర్లు అంటే ముందే నాకు తెలుసని కాదండి, కాబోయే డిప్యూటీ కలెక్టర్లు ర్యాంక్ 1 నుంచి 40-50 ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి కొంచెం అన్న డిస్టర్బ్ అయి ఉంటారండి. ఎంత నువ్వు గట్టిగా దీక్ష పట్టుకొని కూర్చున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఎవరు చదవలేరనమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడదాము. సో అంతకంటే ముందు ఎకానమీ అనేది అడుగుతున్నారనమాట. అక్క మీరు ఏది ఫాలో అవుతున్నారు ఎకానమీ, అది మాకు కూడా షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఇంకా ఈ వీడియోలో అదే అడ్రస్ చేయబోతున్నాను నేను మీతోటి. వీడియోని చివరి వరకు చూడండి. నాకు తెలిసి ఎవరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చెప్పరండి. అయితే ఇప్పుడు మనకు 2 kinds ఆఫ్ పీపుల్ ఉన్నారు. పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్, అట్లనే పీపుల్ హూ ఆర్ అంటే సీరియస్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇద్దరికి వాళ్ళకి అనమాట. సో ఎట్లా అంటే ఎకానమీ అనేటువంటిది గేమ్ చేంజర్ అనమాట. అంటే అఫ్కోర్స్ అన్నీ అట్లనే అనుకోండి, కానీ తెలంగాణ మూమెంట్ ఉంది చూడండి, తెలంగాణ మూమెంట్ ఫుల్ లెంత్ పేపర్ ఉంది, కానీ దాని మీద ఏంటిదంటే మ్యాక్సిమం స్టాటిక్ డేటా అనేటువంటిది వచ్చే ఛాన్సెస్ ఆర్ హై. కానీ ఎకానమీ పేపర్కి వచ్చేసరికి మోస్ట్లీ డైనమిక్ కంటెంటే వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి ఆశావాహి సార్ గురించి చెప్పాను కదండి. సో ఎవరైనా ఇంకా కొత్తగా, అంటే నేను ఈ మధ్యకాలంలో వీటి గురించి ఎక్కువ ఏం షేర్ చేయట్లేను కదా, ఎవరైనా అంటే కొత్తగా ఎవరైనా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆశావాహి యాప్ తీసుకోండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఫుల్ కోర్స్ ఉంది, మనకు టైం ఉంది కాబట్టి స్టిల్ ఇంకా మీరు ఏమైనా అంటే ఎకానమీ మాకు కేవలం ఎకానమీ మాత్రమే కావాలి అని అనుకుంటే సార్ దగ్గర ఎకానమీ కోర్స్ కూడా ఉంది, అంటే సపరేట్ ఎకానమీ కోర్స్ కూడా ఉంది. అండ్ ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నానండి, ఇంత పెద్ద భారీ డిస్కౌంట్ అనేటువంటిది ఇక ముందు ఎప్పుడు రాదు. ఇక డిసెంబర్ తర్వాత దేవుడు ఎరుగు, అంటే నెక్స్ట్ ఎంతమంది ఎగ్జామ్స్కి అప్లై చేస్తారో, అండ్ నేను ఈ స్టడీ ఛానల్ కంటిన్యూ చేస్తానో లేదో, అండ్ నేను ఎగ్జామ్స్కి మళ్ళీ ఫర్దర్గా ప్రిపేర్ అవుతానో లేదో తెలియదు కాబట్టి ముందే చెప్తున్నాను. నాకు ఒక కూపన్ కోడ్ ఉంది, నేను ఒక కూపన్ కోడ్ ఇస్తాను. ఆ కూపన్ కోడ్ ఇస్తే ఇంతకుముందు 5%, 10% డిస్కౌంట్ ఉండే కదండి, ఇప్పుడు అసలు చాలా భారీగా అనమాట, అంటే 33% డిస్కౌంట్. నా కూపన్ కోడ్ నేను డిస్ప్లే చేస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. 33% అయితే డిస్కౌంట్ ఉంటుంది అన్ని కోర్సెస్ మీద, మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా నాకు గ్రూప్ 2, గ్రూప్ 3కి నేను ముందే చదివి పెట్టుకుంటాను అక్క, నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి కదండి. గ్రూప్ 1 అంటే లిటిగేషన్స్ ఉన్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే జరుగుతాయి కదా. సో తీసుకుంటాను అని అనుకునే వాళ్ళు కూడా ఫ్యూచర్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే తీసేసుకోండి, ఎందుకంటే తర్వాత మీరు తీసుకుంటాన్న ఆఫర్ ఉండదు, అండ్ ప్రైస్ అనేటువంటిది, కోర్స్ ప్రైస్ అనేటువంటి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ మ్యాటర్, గ్రూప్ 1 మెయిన్స్కి నేను ఎకానమీ సార్ దగ్గర నేను ఒక కోర్స్ తీసుకున్నా, ఆశావాహి యాప్లో వెంకటేష్ పెరుమాంచా సార్ దగ్గర. నేను ఏం తీసుకున్నానంటే ఒకటి 300 కోర్స్ అనేది ఉందన్నమాట. ఎకానమిక్ సర్వే అండి, మనకు ఖచ్చితంగా ఇది ఎకానమీ సర్వే కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఎకానమీ పేపర్కే. ఎందుకంటే మీరు ఎంత ఎకానమీ ఎన్ని బుక్స్ చదివినా కూడా అక్కడ అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి మెయిన్స్లో. సో మనం అక్కడ ఇప్పుడు సాధారణ ఆస్పిరెంట్కి మనకు డిఫరెన్స్ ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ చాలా డైనమిక్ డేటా అనేటువంటిది ఇంక్లూడ్ చేయాలి. సో పలానా ఆ స్కీమ్ మీద ఇంత ఇన్వెస్ట్ చేశారు, ఇంత పర్సంటేజ్ గ్రోత్ వచ్చింది, సో ఇట్లాంటి డెవలప్మెంటల్ స్కీమ్స్లో ఇలాంటివి వాడారు. సో ఇట్లాంటి అన్నిటి మనము ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానివ్వండి, ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ నుంచి ఏ రంగానికి అంటే ఏ ఫీల్డ్కి ఎంతెంత కేటాయించారు, సో ఇట్లాంటివన్నీ మనకు క్లియర్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. వీడియోస్ ఉన్నాయన్నమాట, చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ మీరు సార్ దగ్గర ఏ కోర్స్ తీసుకున్నా కూడా మనకు మనకు ఎంసీక్యూస్ ఇస్తారండి సార్. ఎంసీక్యూస్ ఇచ్చి ఎంసీక్యూస్కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మనకు కంటెంట్ ఉంటుంది, ఎంసీక్యూస్ మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో ఎంసీక్యూస్ ఉంటాయి. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 రాసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనకు వీడియో ద్వారా మనము కంటెంట్ నేర్చుకుంటాము, అది మనకు మెయిన్స్కి రాయడానికి యూజ్ అవుతుంది. కానీ ఈ కంటెంట్ ఎంసీక్యూస్ నేర్చుకుంటాం కదా, ఎంసీక్యూస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, సో దాని వలన మనకు గ్రూప్ 2, గ్రూప్ 3కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఫ్రస్ట్రేట్ అయి ఉన్న వాళ్ళందరూ గ్రూప్ 2, గ్రూప్ 3 మీద గట్టిగా కూర్చున్నారు కదా, సో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నానండి. ముఖ్యంగా మెయిన్స్ రాసే వాళ్ళకు నేను స్పెషల్గా ఏం తీసుకున్నానంటే సార్ దగ్గర 300 కోర్స్ ఒకటి ఉందండి ఎకానమిక్ సర్వేది.
సో నేను అది తీసుకున్నాను అనమాట. సో అది 33% డిస్కౌంట్లో నాకు 200కే వచ్చిందనమాట. 200 అండి, చాలా తక్కువ కాస్ట్. సో చికెన్ తీసుకున్నంత కూడా కాదు. సో ఆ 200 పెట్టి నేను అది తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే, లేదు అంటే అక్క మాకు ఎకనామిక్ సర్వే కావాలి అని అనుకుంటే నేను ఇచ్చిన కూపన్ కోడ్ అప్లై చేసి మరీ తీసుకోండి. 200కి వస్తుంది. 300 బయట, కానీ 200 మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే వస్తుంది. అలాగే ఇప్పుడు లేదక్క నాకు ఎకానమీ మొత్తం కావాలి అని అంటే కూడా ఎకానమీ కోర్స్ సార్ దగ్గర ఉంది. 1500 కోర్స్ అనమాట. దాని మీద కూడా 33% డిస్కౌంట్ ఉంటుంది. ఫుల్ లెంత్ అంటే మనకు మొత్తం ఇండియన్ ఎకానమీ, తెలంగాణలో సపరేట్గా ఇంక్లూడింగ్ బడ్జెట్ 2023-2024 అప్డేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్తో నాకు తెలిసి ఏ ఎకానమీ పేపర్ కానీ ఇంత క్లియర్గా ఇన్ని డైనమిక్ డేటాని ఇంక్లూడింగ్ స్టాటిక్ డేటా, వీడియోస్, కీ ఎక్స్ప్లెనేషన్, MCQs ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఇచ్చిన కోర్స్ అయితే నాకు తెలిసి బయట ఎక్కడ లేదండి. నన్ను నమ్మే వాళ్ళందరూ జెన్యూన్గా నమ్మే వాళ్ళు ఎకానమీ మీద మాకు ఫౌండేషన్ లేదక్క అని అంటే చాలామందికి డౌట్ వస్తుంది, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అని. బై లాంగ్వేజ్ అండి. సో ఖచ్చితంగా 2 భాషల్లో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయ్యేలాగా సార్ వీడియోస్ అయితే ఉంటాయి. మీకు అసలు నిజంగా అంటే ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నిజంగానే వర్తుందా ఈ కోర్సులో అని తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఇక్కడ సార్ తెలంగాణ బడ్జెట్ టోటల్ మనకు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ బడ్జెట్ మొత్తము, తెలంగాణ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ రెండు కేవలం 10 రూపీస్కే. మనం ఛాయ్ తాగేంత కూడా కాదు. ఇప్పుడు ఛాయ్ అయితే 15-20 రూపాయలు అయింది. 10 రూపాయలకే సార్ బడ్జెట్ చెప్పారనమాట వీడియోస్. దానికి కూడా సార్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి దానికి కీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ అనేటువంటిది ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటువంటివి పడతాయి మనకి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూనే ఉంటాయండి. ఏదో గ్రూప్ 1కి అట్లా జరుగుతున్నాయి కదా కేసెస్ అని చెప్పేసి మిగతా అన్ని ఎగ్జామ్స్కి అట్లా జరగవు. మీరు చూసినట్లయితే మోస్ట్లీ 1-2 ఛాన్సెస్ ఎక్కడ అంటే గ్రూప్ 2 మీద పడే ఛాన్సెస్ ఉంటాయేమో, కానీ మిగతా ఏ కోర్సుల మీద ఉండదు. మీరు ఇన్ కేస్ గ్రూప్ 4 రాయాలనుకున్నా కూడా అంత ఈజీగా క్వశ్చన్స్ ఉండవు. ఈ బడ్జెట్, ఈ సర్వేస్, షార్ట్లకి ఇవన్నీ లేకుండా క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్. ఇవన్నీ పక్కా ఏ ఎగ్జామ్లోనైనా మనకు అంటే జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ ఎట్లా ఇంపార్టెంటో మనకు బడ్జెట్ కానీ సర్వే కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో నేను చెప్పిన ఈ కోర్సెస్ అన్నీ మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సు కూడా ఉందండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, కేవలం ఎకానమీ కావాలి, సబ్జెక్ట్ కావాలి, మాకు వీడియోస్ కావాలి, సబ్జెక్ట్ మొత్తం కావాలి అన్న వాళ్ళకి కోర్స్ ఉంది. లేదు నాకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కావాలి ఇవి అని అంటే కూడా దానికి కూడా సార్ దగ్గర ఉంది. మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అక్కడ చూడండి. నాకు వీడియోస్ వద్దక్క, నాకు కేవలం నాకు ఎగ్జామ్కి, నాకు మెయిన్స్కి ఈ బడ్జెటే కావాలి, సో అంటే ఇప్పుడు నాకు సర్వే కావాలి, ఎకానమిక్ సర్వే మాత్రమే కావాలి అని అనుకుంటే బెటర్ యూ చూస్ 300 ఉంది కదండి కోర్సు, అది 200కి వస్తుంది కదా, అది తీసుకోండి. లేదు నాకు గ్రూప్ 2కి కూడా యూజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే సార్ది ఇది 1500 కోర్స్ ఉంది కదా, అది ఎకానమీ ఫుల్ లెంత్ పేపర్, మనకు లైఫ్ టైం యూజ్ అవుతుంది. నా బెటర్ సజెషన్ ఏంటిదంటే 1500 కోర్స్ ఇప్పుడు మీకు చాలా తక్కువకి వస్తుందండి, 1200కి అట్లా వస్తుంది. అది మీరు తీసేసుకోండి. వీడియో అంతా వినుకుంటా సార్ రన్నింగ్ నోట్స్ కూడా మనకు డిస్ప్లే చేస్తారు కదా, అదంతా రాసేసుకోండి. క్వశ్చన్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందులో వచ్చే క్వశ్చన్స్ అంటే ట్రిక్స్ కూడా చెప్తారు కొన్ని. సో అదంతా మీ నోట్స్లో మంచిగా నీట్గా రాసుకోండి, అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను. నేను లా ఎక్సలెన్స్లో కోచింగ్ తీసుకున్నప్పుడు నా పక్కన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటిదంటే కోర్స్ అనేటువంటిది వ్యాలిడిటీ 1 ఇయర్ అట్లనే ఇస్తారు కదండి, అంత ఎక్కువ ఇయర్ కదా. నేనేం చేశానంటే ఇచ్ అండ్ ఎవ్రీ నేను లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి నైట్ అవుట్ అంతా చేస్తూ నేను ఏ క్లాసెస్ విన్నా నోట్స్ రాసుకున్నాను కాబట్టి నా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి రన్నింగ్ నోట్స్ ఉంది. సో అది ఎంత మంచి పని నేను చేశాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా కోర్స్ తీసుకొని మొత్తం ఎకానమీ ఫుల్ లెంత్ ఇప్పుడు మీరు బయట ఒక్కసారి మీరు చూడండి. నాకు ఎవరైతే లా ఎక్సలెన్స్లో సార్ చెప్పారో ఆ కోర్సు బయట 3000-4000 ఉందండి. సో మనకి ఇక్కడ సార్ కేవలం 1500 రూపాయలకే మొత్తం అన్ని పార్ట్స్ ఎకానమీలో ఇస్తున్నారు. అండ్ దట్టు మనకు అప్డేట్స్ కూడా. ఇన్ కేసు మీరు ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్కి ప్రొలాంగ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడ్జెట్ కానీ సర్వే కానీ వస్తే అది అవుట్డేటెడ్ అవుతుంది కదా అంటే నో, నాట్ ఎట్ ఆల్. ఓల్డ్ స్టూడెంట్స్ అయినా మీరు తీసుకునేది 1 ఇయర్ బ్యాక్ అయినా కూడా సార్ ఖచ్చితంగా అప్డేట్స్ అందులో ఇంక్లూడ్ చేస్తారండి, అది మాత్రం డ్యామ్ షూర్. మన ఛానల్లోనే చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ అంటే తీసుకున్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కమెంట్ చేస్తూనే ఉంటారు ఇప్పటికీ, అక్క నిజంగా చాలా బాగా చెప్తున్నారు అక్క, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి నన్ను ఇంతగానో నమ్మడానికి, ట్రస్ట్ చేయడానికి రీజన్ అదే. నేను ఏది పడితే యాప్ చెప్పను, అట్లనే మార్కెట్లో వచ్చిన ప్రతి ఒక్క యాప్ని కూడా నేను ప్రమోట్ చేయను. నాకు పర్సనల్గా ఏది బాగుంది అని అనిపిస్తే అది చూసి నేను ప్రాక్టీస్ చేస్తేనే నేను మీతో షేర్ చేస్తాను. సో అంతేనండి.
ఇంక ఇవన్నీ పక్కకు పెట్టేద్దాము. అసలు నిజంగా చెప్పాలంటే నాకు పోస్ట్ పోన్ అవ్వాలని ఉందా అని మీరు అడుగుతుంటే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో స్టే కావాలి అని చెప్పేసి మనం అడగొచ్చండి. స్టే అంటే మళ్ళీ ఛాన్సెస్ జనవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఆ కేసులు అవన్నీ చాలా బలంగా ఉన్నాయి. నా ఒక్కదానికి అంటే నా ఒక్క సంతోషం అని కాదండి, నాకు పోస్ట్ పోన్ అవ్వాలని ఉంది కదా అని చెప్పేసి దేవుడిని పోస్ట్ పోన్ అవ్వాలని కాదు. అక్కడ కేసెస్ అట్లున్నాయండి. ఇప్పుడు కేసెస్ అట్లున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా మనము దానికి అనుగుణంగానే ఉండాలి. సో అవన్నీ పక్కకు పెడితే యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనము చదివే చదువు ఎప్పటికీ వృధా కాదు. నేను ఇప్పుడు సిలబస్ అనేటువంటిది ప్రిలిమ్స్ నోట్స్ ఇప్పుడు నాకు ఏంటంటే ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన, అంటే ఎగ్జామ్ కాదు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన, ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు సపరేట్ అండి నా దృష్టిలో. చాలామంది రెండు సేమ్ అంటారు, కానీ అంటే దిగితే కానీ లోతు తెలియదు అని అంటారు కదా. సో మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ప్రిలిమ్స్ నోట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్సే, మెయిన్స్ ఖచ్చితంగా డిఫరెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అని చెప్పేసి. సో నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా ప్రిలిమ్స్ నోట్స్ సపరేట్గానే పెట్టుకున్నా, మెయిన్స్ నోట్స్ సపరేట్గానే పెట్టుకున్నా. మెయిన్స్ కనుక పోస్ట్ పోన్ చేశారనుకోండి ఆబ్వియస్లీ నేను రన్నింగ్ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో మెయిన్స్ కట్ అవుతా. లేదు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఓన్లీ ప్రిలిమ్స్ పెడతారు అంటే నెక్స్ట్ మళ్ళీ ప్రిలిమ్స్ 4.0 పెడతా అని అన్నారు అనుకో, ఓకే ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఆల్సో. కానీ నేను ఏమంటున్నానంటే నా ఒక్క డిసిషన్ అని కాదు, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే అదే. నాకు పోస్ట్ పోన్ అవ్వాలని లేదు, స్టే చేయాలని లేదు, మళ్ళీ క్యాన్సిల్ చేయాలని లేదు, ఏం లేదు. ఎగ్జామ్ పెడితే రాస్తా అంతే. కాకపోతే నేను ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయలేదు ఇంకా, కాకపోతే సిలబస్ కంప్లీట్ చేసుకొని కూర్చుంటా. ఏదేమైనా నేను ఏదైతే అదేందండి, నేను దేనికైనా రెడీగా ఉన్నా. అదే నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. నేననే కాదు అందరు అట్లనే ఉండాలి, దేనికైనా మనం రెడీగా ఉండాలి, అదే సిద్ధంగా ఉండాలని చెప్తున్నాను నేను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క కోర్స్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి ఒకసారి. సో ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మండే రోజు వెయిట్ చేద్దాము. తర్వాత ఏదైతే అదేంది నేను ఒకటే చెప్తున్నా, సిలబస్ కంప్లీట్ చేసి పెట్టుకోండి అంతే. అంతకు మించి నేను ఎక్స్ట్రా అస్సలు చెప్పను. సిలబస్ని ఇంకొక చిన్న విషయం చెప్తానండి. మీరు చాలామంది ఏంటిదంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని పక్కకు పెట్టి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎట్లనో అట్లా కిందికో మీదికో పడి నేను సెక్షన్ బి అంటే సెక్షన్ 2 కంప్లీట్ చేశాను. కానీ మార్కెట్లో కొత్త వచ్చినాయి అనుకోండి, అబ్బాయి క్వశ్చన్స్ బాగున్నాయి కదా, ఈ కంటెంట్ బాగుంది కదా అని చెప్పేసి దానికి టెంప్ట్ అయిపోతాం. అట్లా వద్దు, అస్సలు అట్లా వద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ క్వాంటిటీ గురించి ఆలోచించాలి, క్వాలిటీ కాదు. అది కేపీ సార్ కూడా అదే చెప్పారు వీడియోలో, నేనైతే అదే అనుకుంటున్నా. అస్సలు టెంప్ట్ అవ్వకండి. ఎంత మంచి కంటెంట్ వచ్చినా యూ షుడ్ నాట్ టెంప్ట్. ఏం చేయాలి, పాత వాటికే స్టిక్ అయి ఉండండి. ప్రతి టాపిక్ మీద ఒక్క 10 పాయింట్లు నేర్చుకోండి అంతే. ఆ 10 పాయింట్లని మనం ప్రొలాంగ్ చేసేలాగా ఉండాలి. ఏ క్వశ్చన్ అయినా సరే 2 సైడ్స్ రాయండి. 3 సైడ్స్ కోసం పోతే ఇంకొక క్వశ్చన్ మనం రాయకుండా మిస్ అయిపోతాం. సో ఇదే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, మన ఛానల్లో ప్రిలిమ్స్ పాస్ అయిన ప్రతి ఒక్కరు మెయిన్స్ లిస్ట్లో ఉండాలి అని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే మనం సిలబస్ కంప్లీట్ చేద్దాం. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా, స్టే అయినా, క్యాన్సిల్ అయినా నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కదా. మండే మళ్ళీ కలుస్తా కదా, మండే రోజు చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏందో మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఏం జరిగింది అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలండి. నా ఉద్దేశం అదే, అసలు బయట ఏం జరుగుతుందనేది తెలవాలి అందరికీ. సో అందుకనే తెలియజేస్తున్నాను. కలిసి చదువుదాం, నేను ఒకటే అంటాను, అందరం కలిసి చదువుదాము. నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీతో షేర్ చేస్తాను. ఇదైతే టైంపాస్ కాదండి, అస్సలు టైంపాస్ కాదు. మీరు అట్లా అనుకుంటే బొక్కబోర్లో పడతాము అంతే, ఏం లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ టైం వేస్టింగ్ ఈ వీడియోస్ అనేది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.